నమస్కారం. రెయిన్బో స్కై ఈవెంట్స్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఎప్పుడు చెప్పినట్టుగానే ఏదో ఒకటి చెప్తున్నాడు అని అనుకోకుండా ఈరోజు ప్రత్యేకించి మహాభారతం అనే దాని గురించి లేదు 4 యుగాల గురించి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆ కథ ఏమిటంటే అసలు కలి ఎలా ప్రవేశించినాడు, కలియుగం అనేటటువంటిది ఎలా వచ్చింది, ఒక చిన్న పిట్ట కథలాగా మనం చెప్పేసుకుందాం. మీరంతా వినండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ చేయండి నచ్చితే. సరే, మనకు 4 యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది కలియుగం. అసలు ఇది ఎలా వచ్చింది? కృతయుగంలో చాలా కాల వ్యవధి చాలా ఎక్కువగా ఉండేది. అందుకే మీరు చూడండి, కృతయుగంలో మహావిష్ణువు ధర్మాన్ని కాపాడడం కోసం, శత్రువుల్ని సంహరించడం కోసం మత్స్య, కూర్మ, వరాహ, సింహాక్రాంత, మహాక్రాంతాలు ఎత్తినాడు అవతారాలు. అందుకే అక్కడ కాల నిడివి చాలా ఎక్కువగా ఉండేది. అంటే కోట్ల సంవత్సరాలని చెప్పుకోవచ్చు అక్కడి వారి వయస్సు. మరి దానికి ప్రామాణికం ఏమిటి అంటే, జాంబవంతుడు ఎక్కడివాడు? కృతయుగం వాడు. మరి జాంబవంతుడు ఎక్కడి దాకా ఉన్నాడు? కృతయుగంలో ఉన్నాడు. త్రేతాయుగంలో రాముల వారితో ఉన్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేసిన సంగతి కూడా మనకు తెలుసు. ఇంకా అవన్నీ మీకు నేను మళ్ళీ విడమర్చి చెప్పాల్సిన పనులు. మరి ఆ తర్వాత వచ్చింది కలియుగం. అంటే కృతయుగంలో ఇన్ని సంవత్సరాలు ఉంటే, త్రేతాయుగంలో రాముల వారి కాలంలో దశరథ మహారాజుకు 17,070 సంవత్సరాల వయస్సు ఉందట. అప్పటికి ఆయన సంతానం కాకపోతే వశిష్ఠుల వారిని అడిగితే ఆయన ఉపదేశానుసారంగా పుత్రకామిష్టి యాగం చేసి చక్కగా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల్ని ఆయన పుత్రులుగా పొందినారన్న చరిత్ర కూడా మనకు తెలుసు. అలాగే ద్వాపర యుగం, ఇక శ్రీకృష్ణ పరమాత్ముడి యుగం, అది మనకు తెలుసు. ఒక పాశుపత అస్త్రాన్ని పొందాలి అంటే అర్జునుడు ఎన్ని సంవత్సరాలు మరి శివుడి కోసం తపస్సు చేశాడో అక్కడ వాళ్ళ కాల పరిమితి ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వారు భగవంతుడి దగ్గర కూర్చొని కొంత సమయాన్ని వెచ్చించి భగవంతుడిని మెప్పించి వరాన్ని పొందేటటువంటి సమయం ఉండేది అక్కడ వాళ్ళకి. మరి ఇది కలియుగం. ఎలా వచ్చిందయ్యా కలియుగం అంటే ఒక చిన్న కథ చెప్పుకోవాలి. ద్వాపర యుగంలో 2 రైతులు ఉన్నారట. ఒక రైతు ఏం చేసినాడు, తన పంట పొలాన్ని ఇంకో రైతుకు అమ్మేసినాడు. కొనుక్కున్న రైతు ఏం చేస్తున్నాడు, చక్కగా దున్నుకుంటున్నాడు, పంటను పొందుతున్నాడు, ఆ ధాన్యంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇది జరుగుతోంది. ఒకనాడు మళ్ళీ నాగలితో దున్నుతూ ఉంటే ఆ నాగలికి ఒక పెట్టె తగిలింది. అదేమిటని చెప్పి తీసి చూసేసరికి, మూత ఇప్పేసరికి దాంట్లో ధనం ఉంది. వజ్ర, వైఢూర్య, గోమేతిక, మరకత, మాణిక్యాలన్నీ ఉన్నాయి దాంట్లో. ఆశ్చర్యపోయినాడు ఆ రైతు. ఆహా, ఏమిటిది? నేను ధాన్యం కోసం పంట వేయాలని దున్నుతూ ఉంటే దీంట్లో ధనం వచ్చిందే అని ఆలోచించుకున్నాడట ఆ రైతు. ఆలోచించుకొని, అయ్యయ్యో పాపం, ఈ పొలాన్ని నాకు ఆ రైతు అమ్మకపోతే ఇది అతనికే దొరికేది కదా, కాబట్టి న్యాయంగా అయితే, ధర్మంగా అయితే ఇది నాది కాదు, నాకేం కావాలి, పంట పొలంలో పండేటటువంటి ధాన్యం మాత్రమే నాకు కావాలి, కానీ ఈ ధనం నాకు అవసరం లేదు అనుకున్నాడట. అనుకొని ఆ పెట్టెను తీసుకొని ఆ ఎవరైతే రైతు తనకు పొలాన్ని అమ్మాడో అతని ఇంట్లో పెట్టి, ఇది నాది కాదు, ఇది నీదే, అది అమ్మకపోతే దాంట్లో భూమిలో దొరికేటటువంటి ఆ ధనం నీది కదా అన్నట. అప్పుడు అమ్మిన రైతు అంటున్నాడు, నాయన, ఎప్పుడైతే నీకు నేను పొలాన్ని అమ్మేసినానో ఇక దాని మీద సర్వ హక్కులు నాకు లేవు, కాబట్టి దాంట్లో ధనమే రాని, ధాన్యమే రాని, అది అంతా నీదే అన్నాడు. అప్పుడు కొన్న రైతు అంటున్నాడు, అది న్యాయం కాదు కదా, ధర్మం కాదు కదా, నేను ధాన్యం కోసం మాత్రమే పొలం కొన్నా, కానీ ధనం వచ్చింది కాబట్టి అది నాది కాదు అన్నాడు. ఇద్దరు నాది కాదు, నాది కాదు, నాది కాదు అంటున్నారు. అప్పుడు అమ్మిన రైతు ఏమన్నాడు, ఇది కాదు, మనల్ని పరిపాలించేటటువంటి రాజు ధర్మరాజు ఉన్నాడు, కాబట్టి ఆయన్ని వెళ్ళి ధర్మం అడుగుదాం అని వెళ్ళి ఆయన సభలో పెట్టినారు. అప్పటికీ కురుక్షేత్రం అయిపోయింది, ధర్మరాజు పరిపాలన జరుగుతోంది. పెట్టేసరికి ధర్మరాజు ఇద్దరి రైతుల యొక్క వాదోపవాదాలు విన్నాడు. విని, అరే అది ధనమే కదరా, ఇద్దరిలో ఎవరు తీసుకుంటే మాత్రం ఏముంది,
ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా, ధనమే కదా, తీసుకోండి అన్నాడు. అప్పుడు ఇద్దరు రైతులు అంటున్నారు, ధర్మరాజా ఇది ధర్మం కాదు కదా, నేను అమ్మేశాను, ఇక సర్వ హక్కులు నావి కాదన్నాడు అమ్మినవాడు. కొన్నవాడు అంటున్నాడు, నేను ధాన్యం కోసం కొన్నాను ధర్మరాజా, మరి దాంట్లో ధనం దొరికింది కదా, అది నాది కాదు కదా, అది ధర్మం కాదు కదా అన్నాడు. ధర్మరాజు తలబట్టుకొని, సరే ఒక వారం రోజుల తర్వాత రండిరా, నేను ఇద్దరికీ సరైన తీర్పు చెప్తానన్నాడట రాజు. సరే వెళ్ళిపోయినారు. వారం రోజులు గడిచింది. ఇద్దరు మళ్ళీ ఆ పెట్టెను తీసుకొచ్చి ధర్మరాజు సభలో పెట్టినారు ఆయన ముందు. ఆయన మళ్ళీ విని, ఏమిరా చెప్పు అంటే, అమ్మినవాడు అంటున్నాడు, రాజా నేను కేవలం ధాన్యం కోసం మాత్రం వీడికి పొలాన్ని అమ్మినాను, కానీ దాంట్లో ధనం దొరికింది కాబట్టి అది నాది అన్నాడు. కొన్నవాడు అంటున్నాడు, రాజా ఎప్పుడైతే నేను పొలం కొన్నానో దాంట్లో ధనమే రాని ధాన్యమే రాని అంతా నాదే అన్నాడు. అప్పటి వరకు నాది కాదు నాది కాదు నాది కాదు అన్న వాళ్ళు ఇది నాది 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 అనడం మొదలుపెట్టారు. ధర్మరాజు తలబట్టుకున్నాడు, ఆహా ఇక అది ప్రవేశించింది కాబట్టి ఇక నేను ఉండకూడదు అనుకున్నాడు. అందరూ ఆలోచిస్తున్నారా? అది ఏమిటి? కలి. ఆ కలి ప్రభావం చేత మనుషుల్లో స్వార్థం నిండింది, అందుకే అధర్మానికి తావొచ్చింది. కాబట్టి ధర్మం అక్కడ నిల్చోలేకపోయింది. కాబట్టి మళ్ళీ ఈ ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ మన సనాతన ధర్మానికి ఒక వెలుగు రాబోతోంది అన్నది ఇది నాంది. కాబట్టి స్వార్థంతో ఎవరు ఉండొద్దండి. స్వార్థం అనేది అన్ని అనర్థాలకు కారణమవుతుంది. ధర్మం అనేది ఎల్లకాలం మనల్ని కాపాడుతుందన్న సంఘటన మీరు గుర్తు చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న చిట్టి కథలు ఎన్నో మీకు ముందుకు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని మీరు తప్పకుండా చూడండి. నచ్చితే అందరికీ పంచండి. ధర్మాన్ని అందరికీ పంచడంలో నష్టం లేదండి. అది మనకు ఎనలేని కీర్తినిస్తుందని చెప్పుకుంటూ నమస్కారం.